ఈ వీడియోలో 7th తెలుగు టెస్ట్ 18B దానిలో 7th లెసన్ నుంచి 12th లెసన్ వరకు అన్నమాట. అంటే కప్పతల్లి పెళ్ళి, యథ, హితోక్తులు, ప్రియమిత్రునికి, బాలచంద్రుని ప్రతిజ్ఞ, స్ఫూర్తిదాతలు లోని బిట్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ బిట్ కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశం గురించి చూద్దాం. ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్ళు చేసేవారు. అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ కప్పతల్లి పెళ్లి పాఠ్య రచయిత ఎవరంటే చావలి బంగారమ్మ. ఈమె 1897 నుంచి 1970 కాలం. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ బిట్ అర్థాలు చూద్దాం. కావిళ్ళు అంటే నీటిని తేవడానికి ఉపయోగించేవి. నెక్స్ట్ పయనం అంటే ప్రయాణం. నెక్స్ట్ కనకం అంటే బంగారం. నెక్స్ట్ గగనతలం అంటే ఆకాశ మార్గం. నెక్స్ట్ శుభం అంటే మంచి. నెక్స్ట్ థర్డ్ బిట్ పర్యాయ పదాలు చూద్దాం. పరిణయం అంటే పెళ్ళి లేదా వివాహం. నెక్స్ట్ వాక్కులు అంటే మాటలు, పలుకులు. నెక్స్ట్ కనకం అంటే బంగారం, స్వర్ణం, పుత్తడి, హిరణ్యం. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ప్రకృతి వికృతులు చూద్దాం. రథము అంటే అరథము. నెక్స్ట్ ప్రయాణం అంటే పయనం. నెక్స్ట్ వ్యతిరేక పదాలు. నాడు అంటే నేడు. నెక్స్ట్ శుభం అంటే అశుభం. నెక్స్ట్ సఖ్యం అంటే అసఖ్యం. నెక్స్ట్ సిక్స్త్ బిట్ పాలిథిన్ భూతం అనే పాఠ్యాంశం గురించి చూద్దాం. పాలిథిన్ భూతం పాఠ్యాంశం ప్రక్రియ ఏకపాత్రాభినయం. పాలిథిన్ భూతం పాఠంలో పాలిథిన్ మాట్లాడుతూ కాలువలు, చెత్త కుప్పలే తన స్థావరాలుగా పేర్కొంది. చెత్తలో ఉన్నా, నీటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను క్షేమం, మీకు క్షామం అని పాలిథిన్ భూతం పేర్కొంది. నెక్స్ట్ సెవెంత్ బిట్ యథ పాఠ్యాంశం గురించి చూద్దాం. యథ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రచించబడింది అంటే కథానిక. నెక్స్ట్ గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. అలాంటి గిరిజన ప్రాంతాల్లో నాగరికత వలన వారి పర్యావరణం దెబ్బతిని వారి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ, జీవనాన్ని గురించి తెలియజేయడం యథ పాఠ్య ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ చెత్తలో ఉన్న, నీటిలో ఉన్న, ఎక్కడ ఉన్నా నేను క్షేమం, మీకు క్షామం అని పాలిథిన్ భూతం పేర్కొంది. నెక్స్ట్ కొత్త గాలి అనే కథా సంకలనం రచయిత బోనం నాగభూషణం. నెక్స్ట్ ఎయిత్ బిట్ బోనం నాగభూషణం గారి గురించి చూద్దాం. ఈయన వృత్తి ఉపాధ్యాయులు, ప్రవృత్తి రచనలు చేయడం. నెక్స్ట్ రచనలు ఏంటంటే భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది, కొత్తగాలి కథా సంకలనం మొదలైనవి వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. నెక్స్ట్ నైన్త్ బిట్ యథా పాఠ్యాంశంలో ఏ గిరిజన మహిళ జీవితం గురించి తెలియజేశారు అంటే పోలమ్మ జీవితం గురించి. నెక్స్ట్ 10th బిట్ నిరంతరం నేర్చుకో కథలో ఎవరి గురించి తెలిపారు అంటే సోక్రటీస్ గురించి. నెక్స్ట్ అర్థాల గురించి చూద్దాం. వాడిపోవు అంటే వడిలిపోవు. నెక్స్ట్ కలవరం అంటే ఆందోళన. నెక్స్ట్ లోటు అంటే వెలితి, లోపం. నెక్స్ట్ మొలక అంటే మొక్క. నెక్స్ట్ మట్టి పెళ్ళలు అంటే మట్టి ముద్దలు. నెక్స్ట్ ప్రకృతి వికృతి గురించి చూద్దాం. దీపము అంటే దివ్వె. నెక్స్ట్ పక్షి అంటే పక్కి. నెక్స్ట్ ఆశ అంటే ఆశ. నెక్స్ట్ మూలిక అంటే మొలక. నెక్స్ట్ దృఢ అంటే దిట్టవు. నెక్స్ట్ 13th బిట్ పర్యాయ పదాలు చూద్దాం. చెట్టు అంటే తరువు, మహీరుహము, పాదపము. నెక్స్ట్ వర్షం అంటే వాన, జడి, జల్లు. నెక్స్ట్ భూమాత అంటే ధరణి, వసుంధర, భూమి, నేల. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తసతి పేరిట సంకలనం చేశారు. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తసతి మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యము ఈ పాఠంనకు చెందినది. ఏంటి అంటే హితోక్తులు. నెక్స్ట్ 15th బిట్ డాష్ పాఠ్యభాగ శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం నుండి గ్రహించబడింది. దీని నుంచి అంటే హితోక్తుల నుంచి. నెక్స్ట్ 16th బిట్ డాష్ పాఠ్యభాగం లేఖల్లో సంజీవ్ దేవ్ రచనలోనిది. ప్రియమిత్రునికి. నెక్స్ట్ 17th బిట్ ఈ పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్రలోనిది. ఏంటి అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. నెక్స్ట్ 18th బిట్ హితోక్తులు పాఠ్యభాగానికి చెందింది ఏంటో చూద్దాం. నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దగలగటమే సంకల్పం. ఉన్నతమైన భావాలతో, ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ హితోక్తులు పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రచించబడింది అంటే అనువాదం. నెక్స్ట్ హితోక్తులు పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. నెక్స్ట్ హితోక్తులు పాఠ్యాంశానికి మూలం గాథా సప్తసతి.
నెక్స్ట్ 19th బిట్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి ఏంటో చూద్దాం. కాలం 23/1/1893 నుంచి 11/3/1979. నెక్స్ట్ జననం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు. నెక్స్ట్ సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు. బిరుదులు గాన కళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండకొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాశారు. నెక్స్ట్ 20 బిట్ హాలుని గాథ సప్తశతి ఎవరు అనువాదం చేశారు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చేశారు. నెక్స్ట్ 21 బిట్ ఏ కళ అయితే మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదింపజాలదో ఆ కళ మాత్రమే అవుతుంది అని పేర్కొన్నది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. నెక్స్ట్ 22 బిట్ డాష్ లేఖలో మానవుని ఆత్మకు మనస్సు ప్రతిబింబం, మానవుని మనస్సుకు ముఖాకృతి ప్రతిబింబం అని తెలిపారు. ఎవరు? డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. నెక్స్ట్ 23 బిట్ దేశ విదేశాలలోని చిత్రకారులు, కవులు, మేధావులు డాష్ కోసం తుమ్మపూడి గ్రామానికి వచ్చేవారు. ఎవరి కోసం అంటే డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ కోసం. నెక్స్ట్ 24 బిట్ హాలునికి చెందినవి ఏంటో చూద్దాం. హాలుని బిరుదు కవి వత్సలుడు. హాలుడు శాలివాహన రాజు అనమాట. నెక్స్ట్ ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను సేకరించి హాలుడు ఏ పేరుతో సంకలనం చేశాడు అంటే గాథా సప్తశతి అనే పేరుతో సంకలనం చేశాడు. నెక్స్ట్ గాథా సప్తశతి 2000 సంవత్సరాల నాటి గ్రామీణ ప్రజల జీవన దర్పణం. గాథా సప్తశతిలో పద్యాలు మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ఇవ్వవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. నెక్స్ట్ 25 బిట్ అర్థాలు చూద్దాం. మంచివాడు అంటే సజ్జనుడు. నెక్స్ట్ మైత్రి అంటే స్నేహము. నెక్స్ట్ కరములు అంటే కిరణములు. నెక్స్ట్ తెరువు అంటే దారి. నెక్స్ట్ గుహ అంటే గహ్వరము. నెక్స్ట్ సిరి అంటే సంపద. నెక్స్ట్ 27 బిట్ పర్యాయ పదాలు చూద్దాం. మనిషి అంటే నరుడు, మానవుడు. నెక్స్ట్ పుడమి అంటే భూమి, భువి. నెక్స్ట్ సంపద అంటే ఐశ్వర్యం, ధనం. నెక్స్ట్ మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని. నెక్స్ట్ యథార్థం అంటే సత్యం, నిజం. నెక్స్ట్ స్నేహము అంటే నేస్తం, మిత్రుడు. నెక్స్ట్ 28 బిట్ నీటి మీది రాత నిజము దుద్దున మైత్రి, చేయుచుందంగానే నలించుచుండు, అదియే సజ్జనాలి యందు జల్పితి మేని, రాత గిచ్చనట్టి గీతగాదే. భావం ఏంటంటే చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాతి లాంటిది. అది అప్పుడే నశిస్తుంది. కానీ మంచివానితో చేసే స్నేహం రాతి చెక్కిన రాతిలాగే చిరకాలం ఉంటుంది. నెక్స్ట్ పద్యం లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు, తెరువు నడుచు వెలంగరకు వేసవి ఎండ, మాడు వానికిం దాన నీడ ఓలే. అంటే భావం ఏంటంటే లోబి వానికి ఎంత సంపద ఉన్నా కొంత కూడా ప్రయోజనం లేదు. ఎలాగంటే మండుటండలో నడిచేవానికి తన నీడ వలన తనకు ప్రయోజనం ఉండదు కదా. నెక్స్ట్ 3వ పద్యం ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషులు, నోట నెట్లు చెద్ద మాట వెడలు, రాహువదన గహ్వరమున నున్నను జంద్రు కరముల మృత రసమే కురియుంగా గాదే. భావం మంచివారికి ఎంత కోపం వచ్చినప్పటికీ వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి, కానీ వారి నోట నుండి చెడు మాటలు రావు. విషంతో నిండిన రాహువు నోటిలో చిక్కన చంద్రుడు. అంటే ఈ 3 పద్యాలు కూడా సత్యమే అన్నమాట. నెక్స్ట్ 29 బిట్ అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గరకు చేరలేరు. ఏంటి అంటే కళ్ళు. నెక్స్ట్ 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు. అంటే ఆన్సర్ వల. నెక్స్ట్ మోత తెరిస్తే ముత్యాల పేరు. అంటే దంతాలు. నెక్స్ట్ 30th బిట్ ఏ ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే. ఆన్సర్ టెంకాయ. నెక్స్ట్ బి మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. ఏంటంటే తిరగలి. నెక్స్ట్ ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఆన్సర్ నత్త. నెక్స్ట్ 31th బిట్ మానవంతుండై నవాని మనం బంత్య దశలంగూడ నున్నతంబే యగును, మునిగిపోవు వేలలను సూర్యకిరణము మింది పక్కంగాదే మెల యుచుండు. భావం
ఆత్మాభిమానం కలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు. సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు కదా. నెక్స్ట్ బి. వెలది మాత పితృపరాయణులకు స్వర్లోక గోలోకముల్ బ్రహ్మలోకమైన గృద్రుములుగావు సువే తర్పీతుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి. తాత్పర్యం ఏంటంటే సీత తల్లిదండ్రులని సేవించే బిడ్డలకు స్వర్గలోకం, గోలోకం, బ్రహ్మలోకం కూడా అందలేదనే బాధ ఉండదు. తల్లిదండ్రులను సేవించడంతోటే త్రిలోకాలు సాధ్యమవుతాయి. నెక్స్ట్ది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ కాలం ఏంటంటే 3/7/1914 నుంచి 25/8/1999. నెక్స్ట్ 32nd బిట్. తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతము నన్నయ్య తిక్కన ఎర్రన. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ 3వది తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. అనురాగము అంటే ప్రేమ స్నేహం. నెక్స్ట్ అమితము అంటే మిక్కిలి అధికం. నెక్స్ట్ అరణ్యము అంటే అడవి కాన. నెక్స్ట్ ఆత్మ అంటే మనస్సు హృదయం. నెక్స్ట్ ఏడాది అంటే 7 సంవత్సరం. నెక్స్ట్ కనకము అంటే బంగారం పసిడి. నెక్స్ట్ కన్ను అంటే నేత్రం దృష్టి. నెక్స్ట్ కర్ణము అంటే చెవి వీణు. నెక్స్ట్ కుదురు అంటే ఊత ఆధారం. నెక్స్ట్ కులము అంటే తెగ జాతి. నెక్స్ట్ గగనము అంటే ఆకాశం అంతరిక్షం. నెక్స్ట్ గర్భము అంటే కడుపు పిండం. నెక్స్ట్ గోవు అంటే ఆవు ధేనువు. నెక్స్ట్ చెట్టు అంటే మాను వృక్షం. నెక్స్ట్ జలది అంటే సముద్రం కడలి. నెక్స్ట్ దహనుడు అంటే అగ్నిదేవుడు అనలం. నెక్స్ట్ దళము అంటే సేన సైన్యం. నెక్స్ట్ దిటవు అంటే శక్తి ధైర్యం. నెక్స్ట్ పరాక్రమము అంటే శౌర్యం పౌరుషం. నెక్స్ట్ పల్లము అంటే లోతు గోయి. నెక్స్ట్ పెళ్ళి అంటే వివాహం పరిణయం. నెక్స్ట్ ప్రళయము అంటే యుగాంతం విలయం. నెక్స్ట్ ప్రేమ అంటే పేర్మి ప్రీతి. నెక్స్ట్ మ్రాను అంటే చెట్టు భూరుహం. నెక్స్ట్ రణము అంటే యుద్ధం పోరు. నెక్స్ట్ లేగ అంటే దూడ పెయ్య. నెక్స్ట్ ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి చూద్దాం. వర్ణము అంటే కులము రంగు. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు గాంధీవి. నెక్స్ట్ శైలము అంటే కొండ అద్రి. నెక్స్ట్ శోకము అంటే దుఃఖం బాధ. నెక్స్ట్ శౌర్యము అంటే తేజం ప్రతాపం. నెక్స్ట్ శ్రీరాముడు అంటే రాఘవుడు దాశరథి. నెక్స్ట్ మంద అంటే గుంపు సమూహం. నెక్స్ట్ మైత్రి అంటే చెలిమి స్నేహం. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. నెక్స్ట్ తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. నెక్స్ట్ తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ తొలి తెలుగు అచ్చు తెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తలగనార్య. నెక్స్ట్ తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి. నెక్స్ట్ తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ 47 బిట్. ప్రియమిత్రునికి పాఠం గురించి చూద్దాం. వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు సంబంధాలు అభిప్రాయాలు సమకాలీన సహజీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ ప్రియమిత్రునికి పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటంటే మానవీయ విలువలు. నెక్స్ట్ ప్రియమిత్రుని పాఠ్యాంశ రచయిత ఎవరు? డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. నెక్స్ట్ 48 బిట్. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారికి చెందిన విషయం ఏంటో చూద్దాం. సూర్యదేవర సంజీవదేవ్ గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. వీరి రచనలు తెగిన జ్ఞాపకాలు, రసరేఖి, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు వంటివి. నెక్స్ట్ వీరు 14 భాషలు చదవగలరు, రాయగలరు. నెక్స్ట్ 49 బిట్ చూద్దాం. వ్యక్తులు సంస్థల మధ్య సమాచారం పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు ఏంటి అంటే లేఖలు. నెక్స్ట్ లేఖల ద్వారా వ్యక్తుల పరిచయాలు సంబంధాలు అభిప్రాయాలు సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి. ప్రియమిత్రునికి పాఠ్యాంశంలో సంజీవదేవ్ గారు లేఖ ఎవరికి రాశారు అంటే శ్రీనారాయణ రాజుకు. నెక్స్ట్ 50th బిట్. సూర్యదేవర సంజీవదేవ్ ప్రకారం ఏది కలిగి ఉన్న మానవులు ఎంత దూరాన ఉన్నా ఏ వయసు వారైనా ఏ వర్గానికి చెందిన వారైనా అందరూ దగ్గర వారే అంటే మైత్రి ప్రేమ నిస్వార్థత. ఈ 3 ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా కూడా ఏ వయసు వారైనా కానీ దగ్గర ఉన్నారు వారే అనమాట. నెక్స్ట్ 51 బిట్. గురుభక్తి కథలోని మహర్షి దౌమ్య మహర్షి. నెక్స్ట్ గురుదేవ ఆశ్రమానికి ఆహారం అందించే పంట చేను ఎలా ఉందో నేను చూసి వస్తాను అని పంట చేను దగ్గరికి బయలుదేరిన శిష్యుడు ఆరుణి. నెక్స్ట్ జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లెపూల పరిమళ పరివాహంబు తెలుగు భాష అని అన్నది రాయప్రోలు సుబ్బారావు.
నెక్స్ట్ 52nd బిట్ అర్థాలు చూద్దాం. తేజం అంటే కాంతి, నెక్స్ట్ అమితంగా అంటే ఎక్కువగా, నెక్స్ట్ సఫలం అంటే ఫలించడం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. ఉత్తరాలు అంటే లేఖలు, జవాబులు. నెక్స్ట్ శోకం అంటే బాధ, ఏడుపు. నెక్స్ట్ కీర్తి అంటే పేరు, ప్రఖ్యాతలు, ఖ్యాతి, ప్రశస్తి, గౌరవం. నెక్స్ట్ 54 బిట్ ప్రకృతి వికృతి ఏంటో చూద్దాం. కథ అంటే కథ, నెక్స్ట్ ముఖము అంటే మొగము, నెక్స్ట్ విద్య అంటే విద్యే, నెక్స్ట్ కార్యము అంటే కర్జము, నెక్స్ట్ శ్రీ అంటే సిరి. నెక్స్ట్ 55 బిట్ వ్యతిరేక పదాలు చూద్దాం. సుఖం అంటే దుఃఖం, నెక్స్ట్ నిస్వార్థం అంటే స్వార్థం, నెక్స్ట్ సఫలం అంటే విఫలం. నెక్స్ట్ 56 బిట్ ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూసేది నెమలి. నెక్స్ట్ 57th బిట్ ఒకటే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు అంటే స్త్రీ. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠమునకు చెందిన అంశాలేంటో చూద్దాం. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి అంటే శౌర్య పరాక్రమాల గురించి తెలపడం. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించడం చూడవచ్చు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం ఏంటంటే పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్చాట్రీ వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యాంశ ప్రక్రియ ఏంటంటే ద్విపద అంటే 2 పాదాలు గల పద్యం. ఇది గానయోగ్యమైనది. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యాంశ రచయిత శ్రీనాథుడు. నెక్స్ట్ 59 బిట్ చూద్దాం. శ్రీనాథునికి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. వీరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. నెక్స్ట్ 60 బిట్ బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠంలోని రాజు పేరు ఏంటి అంటే నలగామరాజు. నెక్స్ట్ 62 బిట్ సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష అన్నది నండూరి రామకృష్ణాచార్యులు. నెక్స్ట్ 63 బిట్ ఏకాగ్రత కథలో డాష్ గురించి వివరించారు. దేని గురించి అంటే అర్జుని ఏకాగ్రత కోసం వివరించారు. నెక్స్ట్ 64 బిట్ ద్రోణుడు మొదట ధర్మరాజును, తర్వాత దుర్యోధనుడిని, తర్వాత భీష్ముడిని, అర్జునుడిని ఇలా శిష్యులందరినీ పిలిచి చెట్టు మీద ఏమి కనబడుతున్నాయని అడిగినప్పుడు తనకు పక్షి కన్ను తప్ప ఏమీ కనబడడం లేదని గురువు గారితో సమాధానం ఇచ్చిన వారు. ఆన్సర్ అర్జునుడు. నెక్స్ట్ 65 బిట్ అర్థాలు చూద్దాం. శైలము అంటే కొండ, నెక్స్ట్ పృథ్వీ అంటే భూమి, నెక్స్ట్ భస్మం అంటే బూడిద, నెక్స్ట్ రణము అంటే యుద్ధము, నెక్స్ట్ మది అంటే మనస్సు, నెక్స్ట్ దళము అంటే సైన్యం, నెక్స్ట్ సంతోషము అంటే వేడుక, నెక్స్ట్ వనము అంటే అడవి, నెక్స్ట్ దహనుడు అంటే అగ్ని. నెక్స్ట్ 68 బిట్ వాహినికి సరైన పర్యాయ పదం ఏంటో చూద్దాం. జ్వలనుడు. నెక్స్ట్ ప్రకృతి కృతులు చూద్దాం. రాక్షసుడు అంటే రక్కసుడు, నెక్స్ట్ పశువు అంటే పశువు, నెక్స్ట్ పృథ్వీ అంటే పుడమి. నెక్స్ట్ వ్యతిరేక అర్థం చూద్దాం. భయం అంటే నిర్భయం, నెక్స్ట్ న్యాయం అంటే అన్యాయం, నెక్స్ట్ జయం అంటే అపజయం. నెక్స్ట్ 71 బిట్ అన్నార్తుల ఆకలిని తీర్చి అపర అన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతి గాంచిన వారు డొక్కా సీతమ్మ. నెక్స్ట్ 72 బిట్ అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ 1841 నుంచి 1909 గారికి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. పాత గన్నవరం దగ్గర వైనతేన నదిపై నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు. ఈ వారధికి వారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు. నిత్యాన్నదాత్రిగా ఖండాంతర ఖ్యాతిని గడించిన సీతమ్మ 1909వ సంవత్సరంలో కన్నుమూశారు. సమయానికి వంట చెరుకు లేకపోతే సీతమ్మ తన చీరలనే వంట చెరుకుగా మార్చి వంట వార్పు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వార్ధక్యం సమీపించిన సీతమ్మ గారి ఓర్పు, సహనం, అసహనాన్ని చెంత చేరనీయలేదు. దాసదాసీల సహకారం తీసుకోమని భర్త చెప్పినా స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని, మధురానుభూతిని గురించి మధురంగా విన్నవించేది. రాచకురుపు అంటే క్యాన్సర్తో బాధపడుతున్న అన్నదానం చేయడం మానలేదు.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841వ సంవత్సరంలో జన్మించారు. లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు అయిన డొక్కా జోగయ్యతో వివాహం జరిగింది. ఈ పుణ్య దంపతుల ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు. అతిథులను దేవుళ్ళుగా భావించేవారు. బాటసారులకు ప్రతినిత్యం విసుగు విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు. ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో అన్న సంతర్పణలతో కన్నుల పండుగగా కలకల్లాడేది. సీతమ్మకు అన్నదానం చేయడం పుట్టుకతో వచ్చిన లక్షణం. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వారిది. నెక్స్ట్ 73 బిట్. కేవలం బ్రిటిష్ వారి దమనకాండను నిరసిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసం తెల్లవారి గుండెల్లో భయాన్ని పుట్టించింది. రాజద్రోహం నేరం కింద ఈ కఠిన శిక్షను విధించారు. దానిని ఆనందంగా దేశం కోసం అనుభవించారు. వారే ఆంధ్ర తిలక్గా ప్రసిద్ధులు. ఎవరు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 74 బిట్. స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడి విద్యార్థులు ఎంతో ప్రభావితులయ్యారు. మరుసటి రోజు వందే మాతరం బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్ళారు. ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వాటిని తొలగించమని చెప్పారు. దానికి విద్యార్థి నాయకుడిగా ఉన్న వీరు అంగీకరించలేదు. దానికి వెంటనే అతన్ని కళాశాల నుండి డిస్మిస్ చేశారు. అంతేకాదు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు. అయినా దేశ సేవలో వెనుకడుగు వేయని అకుంఠిత దేశభక్తుడు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 75 బిట్. జీవితంలో కడు బీదరికాన్ని అనుభవించారు. ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు. హిందూ పత్రికకు సమీక్షా వ్యాసాలు రాసేవారు. వచ్చిన పైకంతో జీవితాన్ని గడిపారు. ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. అంతటి అభిమానధనుడు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 76 బిట్. స్వరాజ్య పత్రికలో వీరు రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారిని అసహనానికి గురి చేసేవి. వారు చేసిన అన్యాయాలను మోసాల గురించి ధైర్యంగా రాసేవారు. ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 77 బిట్. వయోజనులు అక్షరాస్యులైతేనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడగలదని విశ్వసించి ఈ కళను సాకారం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించి గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టిన వారు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్. ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు డాష్. మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్య వల్లి అనే పత్రికను నడిపారు. ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 79 బిట్. ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించిన వారు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 80 బిట్. అబ్రహాం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపీరియర్ పోయిట్ తదితర రచనలు డాష్ సారస్వత కృషికి నిదర్శనాలు. ఎవరికి? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు సారస్వత కృషికి నిదర్శనాలు అన్నమాట. నెక్స్ట్ 81 బిట్. అవి బ్రిటిష్ వారి అహంకారానికి దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచిన రోజులు. వారు తమకు మించిన వారు లేరనుకునేవారు. భారతీయులను అణువణువున బానిసలుగా చూసేవారు. యూజిన్ పాండో ఒక శ్వేత జాతీయుడు. అతని అహంకారాన్ని, శారీర దృఢత్వాన్ని చూసుకొని తెల్లవారు గర్వపడేవారు. అలాంటి పాండోను ఒక భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు. అతని వైపు యగాదిగా పాండో చూశాడు. వంపు తిరిగిన ఇనప కండలు, ఉక్కు నరాలు, బిగుతైన శరీరం, శౌర్యానికి నిలువెత్తు రూపం, నదురు బెదురు లేని మాట, చురుకైన చూపులు, సింహం వంటి నడక తెల్లజాతి మల్లయోధుణ్ణి భయకంపితుని చేశాడు. వెంటనే కుస్తీ నా వృత్తి కాదని చెప్పి తల వంచుకుని పక్కకు తప్పుకున్నాడు. అలా తెల్లవారి అహంకారానికి అంకుశమైన జగదేక మల్లుడు ఎవరు? కోడి రామ్మూర్తి నాయుడు. నెక్స్ట్ 82 బిట్. అది స్పెయిన్ దేశపు సుప్రసిద్ధ క్రీడా ప్రాంగణం. ప్రేక్షకుల అరుపులతో మారుమోగుతోంది. ఆ దేశపు ప్రధాన క్రీడ బుల్ ఫైట్. బలసిన ఎడ్లను ఉసిగొల్పుతారు. ఎవరైతే లొంగ తీసుకుంటారో వారు ఆ ఆటలో విజేతలుగా నిలుస్తారు. అప్పటికే 2 వీరులను అవి మట్టి కరిపించాయి. వాటి కొమ్ములు మొనదేరి ఉన్నాయి. పర్వతమంత ఆకారం వాటి సొంతం. కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి. మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తోంది. మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానించినట్లు రంకెలు వేస్తున్నాయి. వాటి అంచనా తలకిందులు అయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు. అతివేగంతో వస్తున్న ఆ ఎద్దు 2 కొమ్ముల్ని అంతే వేగంతో ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క క్షణం పాటు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అలముకుంది. ఏం జరగబోతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఎద్దును పైకెత్తాడు, గిరగిరా తిప్పాడు, దూరంగా విసిరాడు, సింహనాదం చేశాడు. కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ కరతాళ ధ్వనులు అభినందనలను భారతమాతకు అంకితం చేశాడు. అతను బలంతో, వేగంతో ఆంజనేయుని వంటివాడు. ఆయనే భరతమాత ముద్దుబిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు.
నెక్స్ట్ 83 బిట్. వైస్రాయ్ లార్డ్ మింటో వీరి బలాన్ని గురించి విని ఉన్నాడు. స్వయంగా తానే పరీక్షించదలిచాడు. అతని కాలికి ఇనుప గొలుసులు కట్టాడు. మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు. స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు. ఒక్క అంగుళం కూడా కారు కదలలేదు. వైస్రాయ్ ఆశ్చర్యపోయాడు. అంతటి బలానికి కారణాన్ని అడిగాడు. మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు. అతడు, నా పేరులోనే కోడి ఉంది, కానీ నేను పూర్తి శాకాహారిని అన్నాడు. ఎవరు అంటే కోడి రామ్మూర్తి నాయుడు. నెక్స్ట్ 84 బిట్. యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించి ఊపిరి బిగబట్టి ఒంటి నిండా ఇనుప గొలుసులు కట్టించుకునేవారు. ఒక్కసారి ఊపిరి వదిలేసరికి గొలుసులు ముక్కలు ముక్కలుగా తెగిపోయేవి. ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకునేవాడు. రొమ్ము పైభాగంలో పెద్ద బండరాళ్లను ఉంచుకుని సుత్తితో పగలగొట్టమనేవాడు. ఇవి వీరి పరాక్రమానికి ఉదాహరణలు. ఎవరికి? కోడి రామ్మూర్తి నాయుడు చేసే పనులన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ 85 బిట్. బహుమతి రూపంగా వచ్చే జమా ఖర్చులు అతని అంతరంగిక కార్యదర్శి రాసేవాడు. అతను చెప్పిన ప్రకారం మరో కంటికి తెలియకుండా వీరు దాన ధర్మాలకు ₹1,00,00,000 పైగా ఆ రోజుల్లోనే వెచ్చించారు. ఇది వీరి దాన గుణానికి ఉదాహరణ. కోడి రామ్మూర్తి నాయుడు అనమాట. ఎవరికి? కోడి రామ్మూర్తి నాయుడు చేసేవాడు ఇవన్నీ. నెక్స్ట్ 86 బిట్. చివరి దశలో వీరి కాలికి రాచపుండు ఏర్పడగా కాలు తీసివేసే శస్త్రచికిత్స జరుగుతోంది. నొప్పి లేకుండా ఉండడానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు. దానికి వారు అంగీకరించలేదు. ప్రాణాయామం చేసి నొప్పిని భరించారు. శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇలా భారతీయ విలువలతో జీవితాన్ని గడిపిన వీరు 1885లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు మరియు 1942లో భారతమాత ఒడిలోకి చేరారు. ఎవరు? కోడి రామ్మూర్తి నాయుడు. నెక్స్ట్ 87 బిట్. ఆముక్త మాల్యదను రచించింది శ్రీకృష్ణ దేవరాయలేనని ఎవరు నిరూపించారు అంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ 88వ బిట్. 1955లో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ప్రారంభించిన వారు ఎవరు? గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ 89 బిట్. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు పోటీ చేసి అధిక మెజారిటీతో గెలుపొందిన వారు ఎవరు? గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ 90 బిట్. కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు కృషి చేసిన వారు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ 91 బిట్. 1939లో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు, ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్లు ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందజేసిన వారెవరు? గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ 92 బిట్. భరతమాత ముద్దుబిడ్డగా ఈ దేశానికి చేసిన సేవకు చిహ్నంగా వీరికి విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారు. ఎవరికి అంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావుకు. నెక్స్ట్ 94 బిట్. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకులైన గాంధీ గారిని కూడా వీరు విమర్శించడానికి వెనుకాడలేదు. ఎవరు? గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ 95 బిట్. 1885 ఫిబ్రవరి 28వ తేదీన మౌల్వీ మొహియుద్దీన్ బాద్షా చాంద్ బీబీ దంపతులకు ఈయన జన్మించారు. ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 96 బిట్. భారతదేశ చరిత్రలో 1885 నుంచి 1947 మధ్య కాలం చాలా కీలకమైనది. అది పరాయి పాలనలో మూఢనమ్మకాలతో, అంటరానితనం మొదలైన సమస్యలతో సతమతమవుతున్న కాలం. ఆ కాలంలో అజ్ఞానం, అంధకారాన్ని పారదోలడానికి అనేక మంది కృషి చేశారు. అటువంటి వారిలో స్వాతంత్ర సమరయోధుడు, సాహితీవేత్త వీరు ఒకరు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 97 బిట్. ఉర్దూ మాతృభాష అయినప్పటికీ తెలుగు భాష మీద సాధికారత సాధించి సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఆంగ్ల భాషలపై పట్టు సాధించి తెలుగు భాషపై మమకారంతో 16వ ఏటనే విద్యా విలాసం అనే శతకం రాసిన ప్రతిభావంతుడు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 98 బిట్. 18వ ఏట మణిమాల నాటకం రాసిన గనుడు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 99 బిట్. అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత, కౌరవ రంగం, విచిత్ర, బిల్హనీయం అనే నాటికలు మరియు తారామతి, శాంత, పద్మావతి మొదలైన నవలలు రాసినవారు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 100 బిట్. బల్గుర్బా అనే యునానీ వైద్య గ్రంథాన్ని రచించిన వారు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 101 బిట్. స్త్రీ సమస్యలను, సామాజిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపారు. దాదాపు 50 పైగా పుస్తకాలు రచించి తెలుగు వారికి అందించిన కారణ జన్ముడు ఈయన. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 102 బిట్. గాంధీ గారిచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణల పిలుపునందుకొని స్వరాజ్య సాధనకు త్యాగం అవసరం అని, ధర్మ సంస్థాపనకు స్వరాజ్యం అవసరం అని ఈయన భావించారు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 103వ బిట్. జాతీయ నాయకులైన చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్తో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా.
నెక్స్ట్ విజయవాడలో ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ జరిపి ముఖ్య వక్తగా అంటరానితనంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని వేల మందితో విశాఖపట్నం, ఏలూరులో బహిరంగ సభలు జరిపి ప్రజల్లో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 105 బిట్. పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా పదవి చేపట్టి అన్నార్థులకు, అభాగ్యులకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. అనేక విద్యా సంస్థలకు విరివిగా విరాళాలు అందించారు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ బిట్. ఉత్తర మద్రాస్ రిజర్వ్డ్ స్థానం నుండి అఖిల భారత శాసనసభ్యులుగా అంటే పార్లమెంట్ సభ్యులు 1934 నుంచి 1945 వరకు దాదాపు 10 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించగలిగారు. ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 107 బిట్. 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాస్ కార్యదర్శిగా సేవలందించిన వారు డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 108 బిట్. వీరిని 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వారు పండిట్ బిరుదును, అలీగఢ్ విశ్వవిద్యాలయం వారు మౌల్వీ బిరుదును, 1936లో అమెరికా దేశం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు. ఎవరిని? డాక్టర్ ఉమర్ అలీ షాను. నెక్స్ట్ 109 బిట్. ఆంధ్రులందరూ గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశీలి సాహితీమూర్తి అయిన వీరు నిర్విరామ ప్రజాసేవలో ఉండగానే 1945 జనవరి 23వ తేదీన పదమపదించారు. ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 110 బిట్. సమాజానికి సామాన్యుడే కేంద్రం. విద్య అంటే తనను తాను తెలుసుకోవడం. వాక్కే శాస్త్రము, కలమే అస్త్రము అని అన్నది డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ 111 బిట్. శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల ముద్దుబిడ్డ. ఎవరు? అభినవ గాన గంధర్వుడు బాలు. నెక్స్ట్ 112 బిట్. నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో 1946 జూన్ 4వ తేదీన జన్మించారు. ఎవరు? అభినవ గాన గంధర్వుడు బాలు. నెక్స్ట్ 113 బిట్. సాంబమూర్తి హరికథ గేయ గాయకులు కావడంతో ఈయన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఎవరు? అభినవ గాన గంధర్వుడు బాలు. నెక్స్ట్ బిట్. 74 ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాటం చేశారు. విధిరాత ముందు సుస్వరం మోగబోయింది. 25/9/2020 నాడు ఆయన కీర్తిశేషులయ్యారు. ఎవరు? అభినవ గాన గంధర్వుడు బాలు. నెక్స్ట్ 115 బిట్. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూ మరొక వైపు సినీ నేపథ్య గాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు అభినవ గాన గంధర్వుడు బాలు. నెక్స్ట్ బిట్. వీరిని తన గురువుగా బాలు భావించారు. ఎవరిని? ఎస్ జానకిని. నెక్స్ట్ బిట్. బాలు గారు 1966లో వీరి అండదండలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎస్పి కోదండపాణి. నెక్స్ట్ 118 బిట్. ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని గాడిచర్ల గారిని మెచ్చుకున్నవారు ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్. హరిసర్వోత్తమరావు 1883లో కర్నూలు జిల్లా పాములపాడులో జన్మించారు. నెక్స్ట్ 120 బిట్. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు 1960లో కన్నుమూశారు. ఎక్కడ? మద్రాసులో కన్నుమూశారు. నెక్స్ట్ 121 బిట్. కోడి రామ్మూర్తి నాయుడిని గురించి వరవిక్రయం నాటకకర్త అయిన వీరు ఇలా అన్నారు. ఎలా? సాధుపదవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి, శ్రీ కోడి రామ్మూర్తి అని కాళ్ళకూరి నారాయణరావు అన్నారు. నెక్స్ట్ బిట్. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. కాలం 1883 నుంచి 1960. నెక్స్ట్ కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు. కాలం 1885 నుంచి 1942. నెక్స్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా. కాలం 1885 నుంచి 1945. నెక్స్ట్ అభినవ గాన గంధర్వుడు బాలు గారి. కాలం 1946 నుంచి 2020. నెక్స్ట్ 123 బిట్. బాలసుబ్రహ్మణ్యం గారికి చెందిన విషయాలేంటో చూద్దాం. బాలు తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40,000 పాటలతో శ్రోతలను, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలు పాడిన పాటలు అశేష ప్రజానీకాన్ని మంత్రముగ్ధులను చేశాయి. అలాంటి ఆనిముత్యాల్లో మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పాట ప్రతి భారతీయుని హృదయంలో దేశభక్తిని నింపుతుంది. ఆ పాట ఏంటంటే పల్లవి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్వరామి. బొబ్బిలిపులి సినిమాలోని ఈ పాట భవబంధాలు శాశ్వతం కాదని తెలియజేస్తుంది. నెక్స్ట్ 2వ పాట పల్లవి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో. బాలులో కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయనలో ఒక విలక్షణ నటుడు కూడా దాగి ఉన్నాడు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1969లో పెళ్ళంటి నూరేళ్ల పంట చిత్రం ద్వారా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. నటుడిగానే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినీ కథానాయకుల సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. ఏ హీరోకి తాను పాట పాడుతుంటే వారి స్వరంలాగే అనుకరిస్తూ పాడడం వీరిలోని ప్రత్యేకత.
టీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా కార్యక్రమానికి ప్రధాన న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా బాలు వ్యవహరించారు. మారుమూల ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది యువగాయకులకు సూచనలిచ్చి తీర్చిదిద్దారు. విశిష్ట వ్యక్తుల విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను వీరు అందుకున్నారు. తెలుగు సినీ రంగానికి వీరు చేసిన సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది పురస్కారాలు ప్రదానం చేసింది. నెక్స్ట్ బిట్. బహుముఖ ప్రజ్ఞాశీలి సినీ రసమయ జగతికి రాకేంద్రమూర్తి బాలు డాష్ మహమ్మారికి గురయ్యారు. ఏ మహమ్మారికి? కరోనా మహమ్మారికి గురయ్యారు. నెక్స్ట్ 125 బిట్. బాలు మరణానంతరం భారత ప్రభుత్వం డాష్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. ఏ పురస్కారం అంటే పద్మ విభూషణ్. నెక్స్ట్ 126 బిట్ చూద్దాం. దేవాలయాల వద్ద ఉత్సవాల సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆపదలో అవసరంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే బాలబాలికలు పాఠశాలలో ఒక బృందంగా ఏర్పడతారు. వారినే స్కౌట్స్ గైడ్స్ అంటే బాలభటులు అని అంటారు. నెక్స్ట్ 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలులను కబ్స్ అంటారు. బాలికలను బుల్బుల్లు అంటారు. నెక్స్ట్ 11 నుండి 16 సంవత్సరాల వయసు గల బాలులను స్కౌట్స్ అంటారు. బాలికలను గైడ్స్ అంటారు. 20 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వయసు గల యువకులను రోవర్స్ అంటారు. యువతులను రేంజర్స్ అంటారు. ఇది అంతర్జాతీయ సేవా సంస్థ. దీనిని 1907లో రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడన్ పనేల్ స్థాపించాడు. ఈ ఉద్యమానికి ముఖ్యంగా సేవ, సచ్చీలం, ఆరోగ్యం, హస్తకళలు అనేవి 4 మూల స్తంభాలుగా ఉన్నాయి. ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు చదివే పిల్లలకు ఈ స్కౌట్స్ గైడ్స్ సంస్థ శిక్షణ ఇస్తుంది. ఇందులో సేవా కార్యక్రమాలలో పాల్గొని విశేష సేవలందించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో రాజ్య పురస్కార్, దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు. నెక్స్ట్ 127 బిట్. భారత స్కౌట్స్కి చెందినవి ఏంటో చూద్దాం. స్కౌట్స్లో చేరిన తర్వాత వారందరిచే ప్రమాణం చేయిస్తారు. కుడి చేతి వందనం, ఎడమ చేతి కరచాలనం వీరి సంప్రదాయం. అదే వారి రహస్య సంకేతం. వీరు బూడిద రంగు చొక్కా, ముదురు నీలిరంగు ప్యాంటు ధరిస్తారు. భుజాలపై బ్యాడ్జ్ ఉంటుంది. స్కౌట్స్ బ్యాడ్జ్ చొక్కా ఎడమ జేబుకి ధరిస్తారు. మెడకు స్కార్ఫ్ దానికి వోగల్ ఉంటుంది. తలకు బ్లూ బెరెట్ క్యాప్ ధరిస్తారు. బూడిద రంగు నైలాన్ బెల్టు కట్టుకుంటారు. నల్లని బూట్లు వేసుకుంటారు. ప్రతి స్కౌట్స్ విద్యార్థి మాస్టారు సలహా మేరకు ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. పొద్దున్నే లేవగానే ప్రతి స్కౌట్ విద్యార్థి తాను ఆ రోజు ఒకరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరోజు మర్చిపోతే రెండో రోజు 2 మంచి పనులు చేయాలి. ఒక మంచి పని చేసిన తర్వాత స్కార్ఫ్ చివర ఒక చిన్న ముడి వేయాలి. ఇలా ప్రతిదినం చేసి తన దినచర్యలో రాసుకోవాలి. 30 రోజులు చేసిన తర్వాత తన ట్రూపు లీడర్కి లేదా స్కౌట్ మాస్టారుకు చూపించాలి. నెక్స్ట్ 128 బిట్. స్కౌట్ శిక్షణలో నేర్చుకునే అంశాలు ఏంటో చూద్దాం. జాతీయ పతాకాన్ని, స్కౌట్ పతాకాన్ని ఎగరవేయడం, వాటి పట్ల మర్యాదగా మసులుకోవడం, జాతీయ గీతాలను పాడడం, ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ పొందడం, తాళ్లతో రకరకాల ముడులు వేయడంతో పాటుగా ముడులు ఉపయోగాలను తెలుసుకోవడం, రకరకాల వస్తువులతో, రంగురంగుల కాగితాలతో అందమైన వస్తువులను తయారు చేయడం మొదలైనవన్నీ చేయాలి. నెక్స్ట్ 129 బిట్. స్కౌట్స్ విద్యార్థులు చేయు సేవా కార్యక్రమాలు ఏంటో చూద్దాం. ముసలివారిని రోడ్డు దాటించడంలో సహాయపడడం, మూగజీవుల దాహార్తిని తీర్చి సేవ చేయడం, చెట్లను నాటి రోజు నీరు పోయడం, అనారోగ్యంగా ఉన్న వారికి సహాయం చేయడం, జాతరలో క్యూలను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ 130 బిట్. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకట అప్పారావు గారు రాశారు. నెక్స్ట్ బిట్. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర వేణుగుల వీరస్వామి రచించారు. నెక్స్ట్ 132 బిట్. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన గ్రహీతలు ఎవరో చూద్దాం. విశ్వనాథ సత్యనారాయణ 1970 శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి 1988 విశ్వంబర. నెక్స్ట్ రావూరి భరద్వాజ 2012 పాకుడు రాళ్ళకి అనమాట. నెక్స్ట్ 133 బిట్. ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం అనగా కందుకూరి వీరేశలింగం జయంతి ఏప్రిల్ 16. నెక్స్ట్ ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23. నెక్స్ట్ బాల కార్మికుల దినోత్సవం ఏప్రిల్ 30. నెక్స్ట్ 134 బిట్ చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. నెక్స్ట్ జాతీయ క్రీడా దినోత్సవం అనగా ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29. నెక్స్ట్ తెలుగు భాషా దినోత్సవం అనగా గిడు రామూర్తి జయంతి ఆగస్టు 29. నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5. నెక్స్ట్ బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7. నెక్స్ట్ 135 బిట్. జాతీయ బాలల దినోత్సవం అనగా జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14. నెక్స్ట్ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. నెక్స్ట్ జాతీయ గణిత దినోత్సవం అనగా శ్రీనివాస రామానుజన్ జయంతి డిసెంబర్ 22.
నెక్స్ట్ 136 బిట్ చూద్దాం. మనసు, వాక్కు, కర్మలను త్రికరణాలు అంటారు. నెక్స్ట్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను చతుర్వేదాలు అని అంటారు. నెక్స్ట్ శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పములను వేదాంతములు అంటారు. నెక్స్ట్ 137 బిట్. పంచమాతృమూర్తులు అనగా కన్న తల్లి, అన్న భార్య, గురువు భార్య, భార్య తల్లి అంటే అత్త, రాజు భార్య, వీళ్ళందరినీ పంచమాతృమూర్తులు అంటారు. నెక్స్ట్ 138 బిట్. గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరీలను పంచగంగలు అంటారు. నెక్స్ట్ హరిశ్చంద్రుడు, నరుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునులను షట్ చక్రవర్తులు అంటారు. నెక్స్ట్ తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరులను షడ్రుచులు అంటారు. నెక్స్ట్ 139 బిట్. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్నిలను సప్తఋషులు అంటారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వర్ణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానులను అష్టదిక్పాలకులు అంటారు. నెక్స్ట్ వజ్రం, వైడూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, పగడం, ముత్యములను నవరత్నాలు అంటారు. నెక్స్ట్ 140 బిట్. పొడుపు కథ చూద్దాం. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏంటి? తేనెపట్టు. నెక్స్ట్ ఊరంతటికి ఒకటే దుప్పటి ఏది? ఆకాశం. నెక్స్ట్ కోడి కాని కోడి ఏంటి? పకోడి. నెక్స్ట్ జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏది? గ్రుడ్డు. నెక్స్ట్ నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏది? చేప. నెక్స్ట్ వినే వాటికి కనే వాటికి బెత్తెడు దూరం చెవులు, కన్నులు. నెక్స్ట్ ఇంకా పొడుపు కథలు ఉన్నాయి చూద్దాం. పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన సచ్చింది ఏది? పేను. నెక్స్ట్ మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు ఏది? చెట్టు. నెక్స్ట్ 7 అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు ఏది? ఇంద్రధనస్సు. నెక్స్ట్ కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఏంది? నేరేడు పండు. నెక్స్ట్ వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఓరకనే నిండింది ఏంటి? కొబ్బరికాయ. నెక్స్ట్ చూసే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు ఏంటి? అద్దం. నెక్స్ట్ రాతిన పుట్టిన రంగి, తేగన పుట్టిన తిమ్మి, బావ నోట్లో వసంతములాడే ఏది? తాంబూలం. నెక్స్ట్ గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ తేలు. నెక్స్ట్ పొడుపు కథలు. శిలవృక్షం తలబుట్టిన చెలువులు మువ్వురును గూడి చిడిముడి పడుచున్ దళవాకిట రమియింతురు సలలితముగ దీని నెరుగు సరసులు గలరే ఎవరు? శ్రీకృష్ణుడు. నెక్స్ట్ తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో వేస్తారు. నెక్స్ట్ కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు ఏంటి? కళ్ళు. నెక్స్ట్ ఇది అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, కైతక్కలాడింది ఏది? మజ్జిగ కవ్వం. నెక్స్ట్ 145 బిట్. ముక్కున పైనము నడుచును, పక్కన నోరుండు గాలి పారన సేయున్, గ్రక్కున వేసిన కుయిన్, మక్కువతో దీని దెలియ మనుజులు గలరే ఏంటది? బొంగరం. నెక్స్ట్ 146 బిట్. కాళ్ళు 2 గలవు గాని మనుషుడు గాడు, నోరు గల్లి ఎదుటి వాని నరుచు, గాలి మేసి లెస్సగా నరు మోయును, దీని భావమేమి? తిరుమలేస. ఆన్సర్ సైకిల్. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. అంకుశం అంటే అడ్డు, ఆటంకం. నెక్స్ట్ అనుభూతి అంటే శరీరానికి మనసుకు కలిగే అనుభవం. నెక్స్ట్ అమితం అంటే అధికం. నెక్స్ట్ ఆనందం అంటే సంతోషం. నెక్స్ట్ ఆత్మ అంటే బుద్ధి. నెక్స్ట్ ఆచరణ అంటే అమలులో పెట్టుట. నెక్స్ట్ అంకురితం అంటే స్థిరము. నెక్స్ట్ అంకురం అంటే ఆరంభం. నెక్స్ట్ ఇంపు అంటే ఇష్టం. నెక్స్ట్ ఈడు అంటే వయస్సు. నెక్స్ట్ ఉర్రు తలూగించు అంటే అధికమైన ఉత్సాహం కలిగించు. నెక్స్ట్ ఉసిగొలుపు అంటే ప్రోత్సహించు. నెక్స్ట్ ఎరుగు అంటే తెలియు, గ్రహించు. నెక్స్ట్ ఒడిసి పట్టు అంటే గట్టిగా పట్టుకోను. నెక్స్ట్ కంచె అంటే గడ్డి బీడు పొద అనమాట. నెక్స్ట్ కటకట అంటే అయ్యో కష్టం. నెక్స్ట్ కుదుపులు అంటే మంద సమూహం. నెక్స్ట్ కర్ణము అంటే చెవి. నెక్స్ట్ కుదురు అంటే పాదు ఆధారం. నెక్స్ట్ కేరింతలు అంటే నవ్వులు. నెక్స్ట్ కులం అంటే వంశం తెగ. నెక్స్ట్ కోకొల్లలు అంటే సమృద్ధి. నెక్స్ట్ గణం అంటే గుంపు సమూహం. నెక్స్ట్ చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిట్టి మట్టి పాత్ర. నెక్స్ట్ చూరు అంటే ఇంటి మీది కప్పు చివర. నెక్స్ట్ చెడ అంటే మిక్కిలి ఇష్టం వచ్చినట్టు. నెక్స్ట్ చొక్కి అంటే పరవశించి. నెక్స్ట్ చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది. నెక్స్ట్ జ్ఞాపకం అంటే జ్ఞప్తి, గుర్తు, ఎరుక. నెక్స్ట్ తగువు అంటే గొడవ. నెక్స్ట్ తలము అంటే స్థలము, చోటు. నెక్స్ట్ తహతహ అంటే ఆసక్తి. నెక్స్ట్ తువాలు అంటే తుండుగుడ్డ. నెక్స్ట్ దగ అంటే మోసం. నెక్స్ట్ దళము అంటే సైన్యం, సేన. నెక్స్ట్ దిగంతాలు అంటే దిక్కుల చివర.
నెక్స్ట్ దిటవు అంటే శక్తి ధైర్యం. నెక్స్ట్ దేవేసినట్టు అంటే తిప్పినట్టు. నెక్స్ట్ దౌర్జన్యం అంటే బలాత్కారం చెడ్డతనం. నెక్స్ట్ నల్లడలు అంటే 4 దిక్కులు. నెక్స్ట్ నిదర్శనం అంటే ఉదాహరణం. నెక్స్ట్ నిశ్చింత అంటే దిగులు లేకుండా. నెక్స్ట్ నెరుసు అంటే ముక్కలు. నెక్స్ట్ దౌర్జన్యం అంటే బలాత్కారం చెడ్డతనం. నెక్స్ట్ పటిమ అంటే నేర్పు. నెక్స్ట్ పరవశము అంటే తనను తాను మరచుట. నెక్స్ట్ పరాక్రమం అంటే సామర్థ్యం పౌరుషం. నెక్స్ట్ పరువు అంటే వ్యాపించు అంటే పరువు రూపాంతరం. నెక్స్ట్ ప్రధానం అంటే ఇచ్చుట. నెక్స్ట్ పల్లం అంటే లోతు గోయి. నెక్స్ట్ ప్రబలు అంటే వృద్ధి పొందు. నెక్స్ట్ ప్రళయం అంటే భూమిపై ప్రాణాలు నశించే కాలం. నెక్స్ట్ ప్రాధేయపడు అంటే బతిమాలు దీనంగా అడుగు. నెక్స్ట్ పిన్న అంటే చిన్న. నెక్స్ట్ ఫాలము అంటే నొసలు. నెక్స్ట్ బాజాలు అంటే మంగళ వాయిద్యాలు. నెక్స్ట్ బీడు అంటే పనికిరాని వ్యర్థము. నెక్స్ట్ బృందం అంటే సమూహం. నెక్స్ట్ భంగి అంటే విధము. నెక్స్ట్ భత్యము అంటే చెల్లించే సొమ్ము. నెక్స్ట్ భస్మం అంటే బూడిద. నెక్స్ట్ మంద అంటే సమూహం. నెక్స్ట్ మడి అంటే వరి పొలం మాగాని పొలం. నెక్స్ట్ మడిసెక్క అంటే చిన్న పొలం. నెక్స్ట్ మీరుట అంటే అతిక్రమించుట. నెక్స్ట్ ముసురు అంటే విడవక కురిసే వాన. నెక్స్ట్ మెదలు అంటే కొంచెంగా కదులు తిరుగు అని. నెక్స్ట్ మెచ్చు అంటే సంతోషం. నెక్స్ట్ మొన అంటే కొన చివర భాగం. నెక్స్ట్ రోమందము అంటే నెమరు వేయుట. నెక్స్ట్ రౌద్రం అంటే భయంకరం. నెక్స్ట్ వడి అంటే వేగం. నెక్స్ట్ వర్ణం అంటే రూపం రంగు కులం. నెక్స్ట్ వాడ అంటే వీధి ఇళ్ళ వరుస. నెక్స్ట్ వడలు అంటే వాడిపోవు. నెక్స్ట్ వాసన అంటే సంస్కారం అనుభూతి. నెక్స్ట్ వాలు అంటే దిగుట దుముకుట. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు. నెక్స్ట్ విరమించు అంటే మానుకోను విశ్రాంతి పొందు. నెక్స్ట్ విహరించు వేడుకగా తిరుగు. నెక్స్ట్ వీచి అంటే అలా. నెక్స్ట్ ఇంకా అర్థాలు ఉన్నాయి చూద్దాం. వీణులు అంటే చెవులు. నెక్స్ట్ వెచ్చించు అంటే ఖర్చు చేయు. నెక్స్ట్ వైనలికుడు అంటే వేణువుతో జీవించేవాడు. నెక్స్ట్ సఖ్యము అంటే సాధ్యము. నెక్స్ట్ సావకం అంటే పిల్లి కూన. నెక్స్ట్ శౌర్యం అంటే బలం. నెక్స్ట్ సంకల్పం అంటే కోరిక పనిచేయాలనే ఆలోచన. నెక్స్ట్ సాలవము అంటే డేగ. నెక్స్ట్ స్థావరం అంటే కదలనిది స్థిరమైనది. నెక్స్ట్ స్వాదు అంటే ఇంపైన మధురమైన. నెక్స్ట్ శివ్వంగి అంటే పునుగు పిల్లి కస్తూరి మృగం. నెక్స్ట్ సుమ్మ అంటే చూడుమి. నెక్స్ట్ సూర్యాత్మజ అంటే యమునా నది. నెక్స్ట్ స్ఫూర్తి అంటే ప్రకాశం. నెక్స్ట్ సోకి అంటే తాకి.